ప్రతి గ్రామ పంచాయతీలో సర్కార్ స్కూల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మెగా డిఎస్సి నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాశాఖపై రివ్యూ చేశారు సీఎం. ఇక ప్రజాపాలన దరఖాస్తులు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మెగా డిఎస్సితో టీచర్ల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్. విద్యాశాఖపై సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు సీఎం. టీచర్ల పదోన్నతులు, బదిలీల ఇబ్బందులపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. టీచర్ల బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలన్నారు. తెలంగాణలో బడిలేని గ్రామ పంచాయతీ ఉండొద్దన్నారు సీఎం. విద్యార్థులు లేరని మూసేసిన బడుల్ని మళ్లీ తెరిపించాలన్నారు. మన ఊరు మన బడిలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని చెప్పారు. సర్వశిక్ష అభియాన్ నిధులతో మన ఊరు మనబడి కింద ఖర్చు చేసిన నిధులపై నివేదికను ఇవ్వాలన్నారు. విద్యార్థులకు ల్యాప్టాప్లను అందజేశారు సీఎం రేవంత్. ప్రతి ఉమ్మడి జిల్లాలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు సీఎం రేవంత్. ఇతర రాష్ట్రాల్లోని స్కిల్ యూనివర్సిటీలపై అధ్యయనం చేయాలన్నారు. స్కిల్ యూనివర్సిటీ కోసం విద్యా, పరిశ్రమలు, కార్మిక శాఖ కార్యదర్శులతో కమిటీని నియమించాలని తెలిపారు. కమిటీ వేసి ప్రతిపాదనల్ని తయారు చేయాలన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు లేకుండా ఎలా నడిపిస్తారని ప్రశ్నించారు సీఎం. అవసరమైతే ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చట్టం చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించిన అన్ని వివరాలపై నివేదికను సమర్పించాలని అధికారుల్ని ఆదేశించారు. సెక్రటేరియట్లో వరుస రివ్యూలు నిర్వహించారు సీఎం రేవంత్. ప్రజాపాలనపై ప్రజల స్పందనను అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై సీరియస్ అయ్యారు. దరఖాస్తులు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. రైతు భరోసా, పింఛన్లపై అపోహలొద్దని చెప్పారు. పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా పథకం వర్తిస్తుందని చెప్పారు సీఎం. కొత్త లబ్ధిదారులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వాములు కావాలని ఆదేశించారు సీఎం రేవంత్. టాటా టెక్నాలజీ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు సీఎం. రాష్ట్రంలో 2000 కోట్ల వ్యయంతో స్కిల్ డెవలప్మెంట్ కి టాటా అంగీకారం తెలిపింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉన్నత ప్రమాణాలతో ఐటీఐ ఉపాధి కల్పించే కోర్సుల్ని ఏర్పాటు చేస్తామన్నారు సీఎం. కాలం చెల్లిన కోర్సులతో యువత సమయాన్ని వృధా చేయొద్దని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో దాదాపు 1,00,000 మంది విద్యార్థులు శిక్షణ పొంది పరిశ్రమల్లో ఉద్యోగం పొందే విధంగా టాటా సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు రేవంత్. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు రిటైర్డ్ డీఎస్పీ నళిని. తెలంగాణ సాధన కోసం ఉద్యోగాన్ని త్యాగం చేసింది నళిని. ఇప్పుడు ఉద్యోగం అవసరం లేదని, సనాతన ధర్మ ప్రచారానికి కృషి చేస్తానని అన్నారు. ఇన్నాళ్ల మనోవ్యధను ప్రభుత్వం గుర్తించినందుకు సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు నళిని. ఎవరు కూడా ఆఫీసర్స్ డిపార్ట్మెంట్లో అలా నాలా సఫర్ కాకూడదు కాబట్టి వారికి నేను నాకు గుర్తున్నంత మేరకు రాసిచ్చాను. ఉద్యోగం విషయం అయిపోయింది. నెక్స్ట్ ఉద్యోగము కాకుండా నేను ఆర్థిక సహాయం అడిగాను. ఆర్థిక సహాయము అందిన రోజున నేను మళ్ళీ మీ అందరికీ కూడా ఇన్ఫామ్ చేస్తాను. నేను తప్పకుండా నా శేష జీవితం లోపల ప్రజలందరికీ ఉపయోగపడే పనులే చేయడానికి నేను ఎంచుకున్నాను నా మార్గాన్ని. 4 నెలల క్రితం విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి సీఎం రేవంత్ 2 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం వారం రోజుల్లోనే బాధిత కుటుంబాన్ని ఆదుకున్నారు. ఈ నెల 23న గిగ్ వర్కర్స్ తో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సమావేశం జరిగింది. గిగ్ వర్కర్లను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు సిపిఎం ముఖ్య నేతలు. 6 గ్యారంటీల అమలు చేస్తున్నందుకు సీఎంను అభినందించామన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సీఎంను కోరినట్లు చెప్పారు. 2011 కౌలు రైతుల చట్టం ప్రకారం గుర్తింపు కార్డులు ఇచ్చి సాయం చేయాలన్నారు. 5 ఏళ్లకోసారి వేతన సవరణ చేయాలని సూచించారు. ప్రభుత్వ శాఖలో ఉద్యోగాల భర్తీ, జర్నలిస్టులకి సాయం చేయాలని కోరామన్నారు తమ్మినేని వీరభద్రం. యాక్చువల్లీ 13 లక్షల ఎకరాల్లో పోడు భూమి సాగు జరుగుతోంది. గత ప్రభుత్వం 11 లక్షల ఎకరాల్లో సాగు అవుతోంది. వాటన్నిటికీ పట్టాలు ఇస్తానని ప్రకటించారు. కానీ మా అన్ని పోరాటాల ఒత్తిడితో చివరికి ఆనాడు ఆ పోరాటాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా పాల్గొన్నది. ఈనాటి ముఖ్యమంత్రి గారు కూడా మాతో కలిసి ఆ స్ట్రగుల్స్లో పాల్గొన్నవారే. ఆ విషయం ఆయన కూడా గుర్తు చేశారు. ఆ చివరిలో ఎన్నికల ముందు ఒక 3-4 లక్షల లోపు ఎకరాలకు మాత్రమే గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. ఇంకా చాలా బాగా మిగిలిపోయింది. వాటిని పరిష్కరించాలి వెంటనే అనేది ముఖ్యమైనది. దీన్ని సానుకూలంగా పరిశీలించడానికి ముఖ్యమంత్రి గారు వెంటనే అంగీకరించారు.
సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు నటుడు బాలకృష్ణ. పూలగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. కాసేపు బాలకృష్ణతో సీఎం రేవంత్ ముచ్చటించారు. ఆ తర్వాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు కుటుంబంతో సహా వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విషెస్ తెలిపారు. బ్యాడ్మింటన్ రాకెట్ ను సీఎం కి అందజేశారు పివి సింధు. వీరితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. నిన్న ఉదయం నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.